Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వీవింగ్ ఆఫ్ సిబిటి క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ టూ క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ అండ్ కీస్. క్వశ్చన్ పేపర్కి సంబంధించి అబ్జెక్షన్స్ ఉంటే రేస్ చేయడానికి డేట్స్ అనేవి ఇచ్చారు. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ CNRPF 01/2024 was conducted from 2nd December 2024 to 13th December 2024. RPF SI CBT వచ్చేసి మనకు December 2nd నుంచి 13th వరకు కండక్ట్ చేశారు. In order to enable candidates who appear in the CBT to view their question papers, responses and answer keys, a link will be provided on the website of RRBs which will be activated from the 17th December 2024 6 pm, 22nd December 2024 12 pm. మనకి సిబిటికి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది December 17th 6 pmకి అంటే ఈరోజు ఈవినింగ్ 6కి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. December 17th నుంచి 22nd వరకు రెస్పాన్స్ షీట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రెస్పాన్స్ షీట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు రెస్పాన్స్ షీట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండ్ క్వశ్చన్కి మీరు అటెంప్ట్ చేసిన ఆన్సర్ రెండు విజిబుల్ అవుతాయి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అఫీషియల్ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. After reviewing the details, objections, if any regarding the questions and keys can be raised by the candidates for which the time schedule, fee and procedure is given below. దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ రేస్ చేయాలంటే అబ్జెక్షన్స్కి సంబంధించి టైం షెడ్యూల్ అనేది ఇచ్చారు. వివింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, రెస్పాన్సెస్, కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అగెన్స్ట్ ద క్వశ్చన్స్, ఆప్షన్స్ అండ్ కీస్ అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. మనకి క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ రేస్ చేయాలన్నా 17th December నుంచి అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు. క్లోజింగ్ ఆఫ్ ద వీవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, అబ్జెక్షన్స్ రైజింగ్ అండ్ పేమెంట్ విండో 22nd December 2024 12 pm. దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి December 22nd వరకే రేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఈవినింగ్ 6 pm నుండి మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు. December 17th నుంచి 22nd వరకు మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు. మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయాలంటే ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ ఈజ్ 50 rupees ప్లస్ అప్లికేబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ పర్ క్వశ్చన్. మీరు ఒక క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటే 50 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. 50 rupeesతో పాటు బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కూడా పే చేయాలి. ఒకవేళ మీరు రైస్ చేసిన క్వశ్చన్ కనుక కరెక్ట్ అయినట్లయితే మీకు 50 rupees అనేది రిఫండ్ అవుతుంది. మీ అబ్జెక్షన్ కరెక్ట్ అయితేనే అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఒకవేళ మీ అబ్జెక్షన్ కరెక్ట్ కాకపోతే రిఫండ్ అవ్వదు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. ఈ మెథడ్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏ అకౌంట్ డీటెయిల్స్తో మీరు పేమెంట్ అయితే చేస్తారో ఆ అకౌంట్కి రిఫండ్ అనేది కావడం జరుగుతుంది. December 17th నుంచి 22nd వరకు రెస్పాన్స్ షీట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ రేస్ చేయాలంటే December 17th నుండి 22nd వరకు రేస్ చేయవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.